రఘురామకృష్ణరాజు గారిని కొద్ది ఇబ్బంది పెట్టిన ఒక పోలీస్ ఆఫీసరు విజయపాల్. ఆయన పాపాల గురించి చాలా మంది కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆయనకి రిమాండ్ విధించారు సార్ ఆయనకి. ఓకే. చాలా ఇప్పుడు నేను అంటే ఈ రఘురామకృష్ణరాజు గారి కేసు అనేటటువంటిది అంటే ఒక చట్టాన్ని తయారు చేసేటటువంటి ఒక లా మేకర్ని పోలీసులు తప్పుడు కేసు పెట్టి, ఫాల్స్ కేసు పెట్టి తీసుకెళ్ళి వాళ్ళ కస్టడీలో కాళ్ళు చేతులు కట్టేసి ఆయన్ని గుద్దులు గుద్ది, అందులో ఆయన హార్ట్ పేషెంట్, బైపాస్ సర్జరీ కూడా అయి ఉందంట, చేశారు అని అంటే ఇది చాలా ఒక దాష్టీకం అండి, దుర్మార్గం, దుశ్చర్య. ప్రపంచంలో నాకు తెలిసి ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఒక పార్లమెంటు సభ్యుణ్ణి తీసుకెళ్లి పోలీసులు వాళ్ళ కస్టడీలో కట్టేసి కొట్టడం అనేటటువంటిది ఇంతవరకు ఎక్కడ జరగలేదండి. బహుశా జరిగి ఉంటే ఒక నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ పరిపాలనలో ఏమైనా జరిగి ఉండొచ్చు, లేదా 1970s యుగాండాలో ఉండేటటువంటి ఆ పరిపాలన, ఇడి అమీన్ అని ఆ పరిపాలనలో జరిగి ఉండొచ్చు. ఇంకా ఎక్కడ కూడా పార్లమెంటరీ డెమోక్రసీస్ లో లేదా ఈ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడ కూడా ఒక పార్లమెంటు సభ్యుణ్ణి, ఒక లెజిస్లేచర్ సభ్యుణ్ణి తీసుకెళ్లి కొట్టడం అనేటటువంటిది ప్రపంచంలో నాకు తెలిసి ప్రజాస్వామ్య దేశాల్లో ఇదే మొదటిది, చరిత్రలో మొదటిది. ఈవెన్ బ్రిటిష్ చరిత్రలో కూడా చూస్తే వాళ్ళ పార్లమెంటరీ డెమోక్రసీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ని కానీ లేదా లోయర్ హౌస్ సభ్యుల్ని కానీ, ఏ పార్లమెంట్ సభ్యుల్ని ఎవరిని తీసుకెళ్లి కొట్టిన దాఖలాలు ఎక్కడ లేవండి. అట్లాగే అమెరికాలో సెనేటర్స్ ని కానీ లేదా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఏ కాంగ్రెస్ మెన్ ని తీసుకెళ్లి కొట్టినటువంటి దాఖలా, పోలీసులు తీసుకొచ్చి కొట్టిన దాఖలాలు ఎక్కడ లేవండి. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇది. ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఇటువంటి దౌష్ట్యం, దాష్టీకం, అరాచకం జరిగింది. ఇది కానీ నాకు ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ వ్యవస్థలు సరిగా స్పందించలేదు. ఆయన్ని కొట్టారు అని చెప్పి తెలిసి ఆ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన ఈయన పార్లమెంట్కి, లోక్సభలో ఆయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినా ఏం చర్య తీసుకోలేదండి. అదే బండి సంజయ్ గారు ఆయన ఏదో ఊరికే అట్లా అరెస్ట్ చేసి ఎత్తుకొని పోయారంటే దానికి పార్లమెంట్ స్పందించింది. కానీ రఘురామకృష్ణరాజు విషయంలో అసలు ప్రివిలేజ్ మోషన్ వేసినా కూడా ఏం స్పందన లేదు. ఆశ్చర్యం. అట్లాగే ఆయన కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని కోర్టులు తిరిగాడు, ఎక్కడ సరైనటువంటి స్పందన లభించలే. ఇదే కాదు, నాకు ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే మీడియా ఏదో TV5, ABN, ఈటీవీ లేదో వాళ్ళు ఏదో దీనికి ప్రముఖమైన వార్తగా చూపించాయి కానీ ఇక ఏ మీడియా కూడా దీనికి ఇవ్వాల్సిన కవరేజ్ ఇవ్వలేదు. ఆశ్చర్యం ఏంటంటే నేషనల్ మీడియా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏది జరిగినా సరే ఒక దాని పెద్ద డిబేట్లు పెడతారు నేషనల్ మీడియాలో. కానీ దీని గురించి అసలు నేషనల్ మీడియా కూడా పట్టించుకోలేదు. అంటే ఇది చాలా పెద్ద విషయం. అంటే ఒక లా మేకర్ ని తీసుకొని వెళ్ళి కొట్టారు పోలీస్ కస్టడీలో అంటే ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ న్యూస్. మరి అంత బిగ్ న్యూస్ ను కూడా నేషనల్ మీడియా ఎందుకు విస్మరించింది? వ్యవస్థలు ఎందుకు విస్మరించాయి? ఏమిటో మరి అర్థం కాలేదు. అందరూ మేనేజ్ అయిపోయారా ఏంటి అనేటటువంటిది నాకు ఆశ్చర్యమైన విషయం ఇది. అట్లీస్ట్ ఇప్పటికైనా దాని మీద చర్యలు జరుగుతున్నాయని అంటే ఏదో గవర్నమెంట్ మారింది కాబట్టి జరిగింది. గవర్నమెంట్ మారకపోతే ఇది భూస్థాపితమే, ఎవరు ఏది పట్టించుకోలేరు. అటువంటి స్థితి దారుణమైన విషయం. అంటే ఎంపీకే దిక్కు లేకపోతే ఇది సామాన్యుడు ఏంటంటే అందులో ఆయన ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి వాడు, రాజకీయంగా బలవంతుడు, అన్ని విధాలా ఆయన అందులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇన్ని హంగులు ఉండి కూడా ఆయనకి దిక్కు లేకుండా పోయింది. ఏ వ్యవస్థను స్పందించలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే కొంత కదలిక ఉంది.
సంతోషించాల్సినటువంటి విషయం. చెప్పండి. ఉమ్. ఇంక ఈ పోలీస్ ఆఫీసర్ అలా చేయడం అంటే రాజకీయ నాయకులు ఎవరు చెప్పుంటారు బహుశా, ఏదో వీడియో తీసి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈయనకి మెడకు చుట్టుకుంది అంటారు కదండి, ఈయన మీదకి వచ్చేసింది ఇప్పుడు, ఈయన జైలుకి వెళ్ళే పరిస్థితి. ఎస్. ఉమ్. అసలు ఒకటి వీళ్ళు అధికారులు గుర్తుంచుకోవాల్సింది, పాపం విజయపాల్ ఈజ్ అ నాన్ ఐపీఎస్ ఆఫీసర్. ఓకే. అతను పై అధికారులు చెప్పినది తూచా తప్పకుండా చేసి ఉంటాడు నాకు తెలిసి. ఉమ్. అతను సొంతంగా చేసిన విషయం కాదు ఇది. పైన ఉమ్. ఉండేటటువంటి ఐపీఎస్ అధికారులు అతని మీద ప్రెషర్ ఉమ్. పెట్టుంటే చేసుంటాడు అది. కానీ ఉమ్. ఐపీఎస్ అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియదు. ఐపీఎస్ అధికారుల మీద చర్యలు ఏదో తూతూ మంత్రంగా ఉన్నాయి, కానీ వాళ్ళని ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. అట్లాగే ఉమ్. వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. ఎవరో ఉమ్. చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఏదో ఫారిన్ లో తిరుగుతున్నారు, అబ్రాడ్ లో తిరుగుతున్నారని. మరి ఉమ్. లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు ఈ దర్యాప్తు చేసేటటువంటి వాళ్ళు నాకు తెలియదు. సో వాళ్ళకి ఉమ్. లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. అసలు ఉమ్. ఇంకొకటి మీరు చెప్పినట్లు రాజకీయ పెద్దలు ఎవరైతే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారో ఆ ఉమ్. డైరెక్షన్ లోకి ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలి. ఉమ్. ముందు వీళ్ళు అధికారులు, ఇతనంటే విజయపాల్ అంటే విచారణ అధికారి, ఇన్వెస్టిగేటింగ్ ఉమ్. ఆఫీసర్ కాబట్టి సరే ఆయన్ని ఇన్వాల్వ్ చేశారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, ఓకే. కానీ ఉమ్. వాట్ అబౌట్ అసలు నిందితులు ఎవరు? అసలు దీన్ని ఆయన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? ఆయన ఉమ్. ఆయనంతటా ఆయన చేయలేదు. పై ఉమ్. అధికారులు ఆ, ఒత్తిడి పెట్టుంటేనే ఆ విధంగా ప్రవర్తించుంటాడు. ఆ పై ఓకే. అధికారులు ఐపీఎస్ అధికారులు ఎందుకు మీరు ఇంకా వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు ఉమ్. అనేటటువంటిది ఒక ఒక ప్రశ్న. ప్రజలందరూ ఉమ్. కూడా ఇది ఖచ్చితంగా దీన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఇది. కాబట్టి అవునండి. దర్యాప్తు చేసేటటువంటి వాళ్ళు కేవలం పాపం ఉమ్. ఆయన నాన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు విజయపాల్ అవునండి. తప్పు చేశాడు, ఓకే. ఆయన అరెస్ట్ చేశారు, ఓకే. హీజ్ అ నాన్ ఐపీఎస్ ఉమ్. ఆఫీసర్. బట్ వాట్ అవునండి. అబౌట్ ది యాక్షన్ అగేన్స్ట్ ది ఐపీఎస్ ఆఫీసర్స్? ఉమ్. రెస్పాన్సిబుల్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని కూడా దీనిలో దీనిలో ఉమ్. తీసుకురావాలి కదా. అవునండి. ఎందుకు ఆ జాప్యం? ఈ జాప్యం చేయకూడదు. ఖచ్చితంగా ఉమ్. వాళ్ళ ఐపీఎస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. చట్టం ఉమ్. ఎవరికైనా ఒకటే, కానిస్టేబుల్ ఉమ్. కైనా డీజీపీకైనా చట్టం ఒకటే. సో చట్టంలో ఉమ్. వాళ్ళని ఐపీఎస్ అధికారులని ఒక రీతిగా చూడడం, నాన్ ఐపీఎస్ ఉమ్. అధికారులను ఒక రీతిగా చూడడం కరెక్ట్ కాదు. అదే ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐఓ సిఐఓ కానీ ఇట్లాంటి పని చేసి ఉంటే వాడిని పక్క ఉమ్. రోజే లోపల పడేసి ఉండేవాడు. ఉమ్. వాడిని ఆ అవునండి. రోజే పడేసి ఉండేవాడు. మరి దీనిలో జైలు. ఎందుకు జాప్యం జరుగుతా ఉంది, ఇన్నాళ్ళు ఎందుకు జరుగుతా ఉందో నాకైతే తెలియదు. సో ఇప్పటికైనా అవునండి. సరే ప్రభుత్వం ఈ దిశలో ఆ వివక్ష చూపకుండా ఐపీఎస్ ఉమ్. అధికారులు కానీ నాన్ ఐపీఎస్ అధికారులు కానీ ఎవరైనా సరే దోషులైతే ఉమ్. వాళ్ళని శిక్షించాల్సిందే. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎల్ఓసీలు ఇవ్వాలి, లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. ఉమ్. వాళ్ళని ఎవరైతే బాధ్యులో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళు రిమాండ్కి ఉమ్. పంపించాలి. ఉమ్. సార్ చిన్న డౌట్ అండి ఇక్కడ చెప్పండి. ఏంటంటే, ఇతను విచారణలో నీ వెనకాల ఎవరినో చెప్పమంటే నేను చెప్పలేను, మర్చిపోయాను, వద్దండి, ఆ నా ప్రాణాలకు ముప్పు అలా కాదు, పోలీస్ ఆఫీసర్ కూడా అలా అనొచ్చు సార్ అతను. అంటే చట్టం ఏం చెప్తుందంటే ఏ ఏ మనిషిని కూడా మనం బలవంత పెట్టి అతని మీద అతను సాక్ష్యం చెప్పించకూడదు అని చెప్తుందండి. కాబట్టి ఉమ్. ఎవరైనా సరే ముద్దాయి నేను చేశాను అని ఎవరు చెప్పడు. ఏ ఉమ్. ముద్దాయి అయినా నేను నేరం చేశాను అని ఎవడు అవునండి. కూడా సహకరించడు. ఉమ్. సహకరించేటట్లు పోలీసులు చర్యలు ఉమ్. తీసుకోవాలి. నేను అది అందుకే సార్. చెప్తాను. ఉమ్. అంతేగాని వాళ్ళని ఊరికే పిలిపించి ఊరికే కుర్చీలో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మీరు ఏంటి ఏం చేశారంటే నేనేం చేయలేదంటాడు. నీ దగ్గర ఫోన్ ఉందంట, నా దగ్గర ఫోన్ లేదంటాడు. ఉమ్. మీరు రేపు ఎవరితో మాట్లాడరు, నేను మాట్లాడను అంటారు. ఆఫీస్ ఫోన్ ఉమ్. ఉందంటే ఆఫీస్ ఫోన్ ఎప్పుడో వాళ్ళకి ఇచ్చేసాను, నా దగ్గర ఏ ఫోన్ లేదని అంటారు. అంటే ఇలాంటి ఉమ్. తలతిక్క సమాధానాలు చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఉమ్. చెప్తారని పోలీసు వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు. అంటే నా ఓకే. ఉద్దేశంలో వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించమని కాదు. ఉమ్. రకరకాల ప్రెషర్స్, రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఏది ఒక ఓకే. ముద్దాయిని సరిగ్గా ఆన్సర్ చేయించేదానికి ఆ ఉమ్. మెథడ్స్ ను వాడాలి. అవి నేను ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, అన్ని వాళ్ళకి తెలుసు. అంటే ఈ సో పోలీస్ ఆఫీసర్కి వాళ్ళని అన్ని
అంటే ఈయన ఇంట్రాగేట్ చేసే విజయపాల్ పద్ధతి చెప్పండి. విజయపాల్ గారికి విజయపాల్ గారికి ఆయనే పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఏం మెథడ్స్ ఉపయోగిస్తారో ఆయన తెలుసు కాబట్టి ఎత్తుకు పై ఎత్తు వేసుకుని చెప్పకుండా ఉండటానికి అవకాశం ఉందా సార్? లేదు, ఎందుకంటే ఉమ్, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన నా ఉమ్, దగ్గర ఫోన్ లేదన్నాడు. ఏమండి, ఉమ్, ఆయన ఇల్లు సెర్చ్ చేయి. ఆయన ఇంట్లో ఉమ్, సెర్చ్ చేస్తే ఆయన ఫోన్లు, ఆయన భార్య ఫోను, ఆయన పిల్లల ఫోన్లు ఉంటాయి కదా, అవి ఉమ్, పట్టుకెళ్ళి ఉమ్, ఎవరెవరితో మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ పిలిపించు. వాళ్ళందరినీ ఉమ్. పిలిపిస్తే సైకలాజికల్ ప్రెషర్ వస్తుందా లేదా? వాళ్ళ బంధువులు వస్తుందండి. వాళ్ళు ఎవరు మాట్లాడారు, ఈయనెవరితో మాట్లాడావు, నువ్వెవరితో మాట్లాడావు అని అంటే వాళ్ళందరినీ పిలిపిస్తే ఒక సైకలాజికి ఏంట్రా, నన్నే కాకుండా నా తమ్ముడిని, నా బంధువుల్ని, వాళ్ళని వీళ్ళని అందరిని కూడా పిలుస్తున్నారే పోలీసు వాళ్ళని వస్తుందా లేదా? నువ్వేంటి వాళ్ళని వస్తుంది. కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. ఉమ్, పొద్దున్న రమ్మని ప్రతి కాల్ డేటా తీసుకొని ప్రతి కాల్ని నువ్వు ఎవరు చేసావు వాళ్ళని పిలిపించు. వాళ్ళని పిలిపిస్తా ఉమ్, ఉంటే ఇతని ఉమ్. బంధువులే చెప్తారు, ఏమయ్యా నువ్వు ఇట్టటిది తప్పుడు పని చేసి నువ్వు పోవడమే కాకుండా మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్కి తిప్పుతున్నావు అనేటటువంటి ప్రెషర్ వస్తుందా లేదా అతని మీద? సో ఈ వస్తుందండి. విధంగా ఇంట్రాగేట్ చేయొచ్చు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి చూడండి, చూడండి. కొన్ని ఉమ్, ఇల్లీగల్ ఉండొచ్చు, లీగల్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఆ బ్యాంక్ ఉమ్, ట్రాన్సాక్షన్స్ ని వెరిఫై చేయండి. ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎవరిది, నీకెవరు డబ్బులు వేశాడు, ఉమ్. నీకు కోర్టులో నువ్వు ఇంత ఫీజు కట్టావు, నువ్వు ఎవరిచ్చారు నీకు ఈ డబ్బు, నీకు ఆస్తి ఎలా వచ్చింది, నువ్వు దీన్ని ఎట్లా కొన్నావు? ఉమ్, అసలు ముద్దాయిని రకరకాల ప్రశ్నలతోటి అతన్ని ఇరికించచ్చండి. పోలీస్ ఆఫీసర్స్ సుప్రీం ఊరికే, నేను ఈ మధ్య చూశాను చాలా కేసుల్లో కూడా. ఈ ఉమ్, మధ్య ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఏదో ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు, వాళ్ళని పిలిపిస్తున్నారు. వాళ్ళు అవునండి. వచ్చి మీరు చేశారా అంటే మేము చేయలేదు, మీకు ఫోన్ ఉందంటే ఉమ్, నాకు ఫోన్ లేదు, సరిపోండి. ఉమ్, ఇది కాదు ఉమ్, ఇంట్రాగేషన్, అది చేసి అవునండి. పంపించేస్తున్నారు. అది కరెక్ట్ ఉమ్, కాదు. అది ఇంటరాగేషన్ అంటే అది. ఇంటరాగేషన్, దేర్ ఆర్ మెథడ్స్. వాళ్ళని ఉమ్, ఎట్లా బిగించాలో అట్లా బిగించి వాళ్ళని వాళ్ళ చేత నిజాన్ని చెప్పించాలి, అట్లా అవునండి. తీసుకురావాలి. కానీ అంతేగాని నువ్వు వదిలేస్తే వాడు బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళనే బెదిరిస్తున్నాడు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ సంగతి ఉమ్, తేలుస్తాం, మీ అంతు తేలుస్తాం అంటున్నాడు వాడు. ఎందుకంటే అవునండి. భయం లేదు. నీకు ఉమ్, ఆ సైకలాజికల్ ప్రెషర్ బిల్డప్ చేయడం లేదు పోలీసు. అది అవునండి. బిల్డప్ చేయాలండి. అది ఇంటరాగేషన్ మీన్స్ దట్. ఇంటరాగేషన్ అట్లా చేస్తేనే ముద్దాయిల నుంచి ఉమ్, నువ్వు ఏదన్నా సమాచారం సేకరించగలవు. కానీ అంతేగాని లేకపోతే ఉమ్, నువ్వు అడిగితే నేను చెప్పాలనా, నేను ఉమ్. చెప్పను, నువ్వు చెప్తే నువ్వు మర్చిపోయా. అడిగితే నేను చెప్పాలనా, నా దగ్గర ఫోన్ లేదు, ఈ ఈ ఉమ్, విధమైన ఆన్సర్ చెప్తున్నా అంటే చేతగానితనం అవుద్ది పోలీసు. అవునండి. అట్లా ఇన్ఎఫిషియెంట్ పోలీసింగ్ ఉండకూడదు, ఎఫెక్టివ్ పోలీసింగ్ ఉండాలి. ఆ అదండి. ఎఫెక్టివ్ పోలీసింగ్ చేయాలి వీళ్ళకి. మరి ఇప్పుడు అధికారులు ఎవరో నాకు తెలియదు. అధికారులు ఉమ్, ఎఫెక్టివ్ పోలీసింగ్ చేస్తే ఎవరి చేతైనా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి తగిన మెథడ్స్ ఉమ్, ఉన్నాయి. అంతేగాని వాళ్ళని అది. కొట్టమని నేను చెప్పను, కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. ఏమి ఉమ్, కొట్టకుండానే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగే ఇన్ఫర్మేషన్. పద్ధతులు చాలా ఉన్నాయి.